హైదరాబాద్ హబ్సిగూడలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. చంద్రశేఖర్ రెడ్డి అనే అతను భార్య కవిత ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు చంద్రశేఖర్ రెడ్డి గతంలో ప్రైవేటు కాలేజీలో లెక్చరర్గా పనిచేశాడు. 6 నెలలుగా ఉద్యోగం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. వీరి మరణానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కల్వకుర్తికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం ఏడాది క్రితం హబ్సిగూడకు వచ్చింది. ఆయన కొంతకాలం ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి మానేశారు. కొంతకాలంగా ఉద్యోగానికి దూరమవడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే రాత్రి కుమారుడు విశ్వన్ రెడ్డికి విషమిచ్చి కుమార్తె శ్రీతారెడ్డికి ఉరేసి చంపినట్లు ఆనవాల ఆధారంగా పోలీసులు అంచనాకు వచ్చారు. అనంతరం భార్య కవితతో కలిసి చంద్రశేఖర్ రెడ్డి ఉరేసుకుని బలవన్మరణం చెందారు. కూతురు శ్రీతారెడ్డి 9వ తరగతి చదువుతుండగా కుమారుడు విశ్వన్ రెడ్డి 5వ తరగతి చదువుతున్నట్లు తెలుస్తోంది. ఓయూ పోలీసులు అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోటు స్వాధీనం చేసుకున్నారు. తన చావుకి ఎవరూ కారణం కాదు, వేరే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నందుకు క్షమించండి, కెరియర్లోనూ శారీరకంగా మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్నానని సూసైడ్ నోట్లో చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడటంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలియగానే అక్కడికి చేరుకున్న బంధుమిత్రులు చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యుల మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటన వివరాలు మా ప్రతినిధి మణికంఠ నాడు తెలుసుకుందాం. మణికంఠ, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఏం చెప్తున్నారు, ఏంటి వివరాలు? హైదరాబాద్ హబ్సిగూడలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు ఆత్మహత్య చేసుకుని మరణానికి పాల్పడ్డారు. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్టు మార్టం నిర్వహించిన అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ప్రస్తుతం ఓయూ పోలీస్ స్టేషన్లో మనం ఉన్నాము. ఇక్కడ కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఎవరైతే మృతులకి సంబంధించిన బంధువులు ఇక్కడికి చేరుకున్నారు. చంద్రశేఖర్ రెడ్డి గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. అలాగే అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. దీంతో అతను ఎవరి దగ్గర కూడా సహాయం అడగలేకపోయాడు. తను తీవ్రంగా మనోవేదనకు గురయ్యాడు. ఎవరిని సహాయం అడగకూడదని డిసైడ్ అయ్యి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో పాటుగా అతని భార్య కూడా ఆత్మహత్యకు పాల్పడింది. తొలుత పిల్లలు చనిపోయిన తర్వాత నిర్ధారించుకుని ఆ తర్వాత వీరిద్దరూ కూడా చంద్రశేఖర్ రెడ్డి అలాగే కవిత కూడా ఇద్దరు వేరువేరు గదుల్లో వాళ్ళు ఫ్యాన్కి ఊరేసుకుని చనిపోయారు. చంద్రశేఖర్ రెడ్డి స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని కూపురాలకు చెందిన వ్యక్తిగా పోలీసులు అయితే గుర్తించారు. అక్కడ వారి బంధువులు ప్రతిరోజు కూడా వీళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటారు, యోగక్షేమాలు అడుగుతూ ఉంటారు. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం 9:30 సమయంలో 9 గంటల ప్రాంతంలో బంధువులు కాల్ చేసినా ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వారందరికీ కూడా అనుమానం వచ్చింది. వెంటనే కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే చంద్రశేఖర్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్ళి పరిశీలించగా అక్కడ 4 కూడా మృతి చెందినట్టు పోలీసులు నిర్ధారించుకున్నారు. వెంటనే వాళ్ళకి శ్వాస ఉందా లేదా బతికి ఉన్నారో కూడా పోలీసులు పరిశీలించారు. అప్పటికే మృతి చెందినట్టు పోలీసులు అయితే గుర్తించారు. చంద్రశేఖర్ రెడ్డి గత సంవత్సరం క్రితం హైదరాబాద్కు వచ్చాడు. ప్రైవేట్ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కొన్నాళ్ళ క్రితమే అతను ఉద్యోగం రాజీనామా చేశాడు. ఆ తర్వాత ఇంట్లోనే ఉన్నాడు. దీంతో పిల్లల చదువులు అలాగే ఆర్థికంగా కుటుంబాన్ని పోషించడం కూడా చాలా కష్టంగా మారింది. దీంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో కూడా అతను ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. అయితే తను చనిపోతూ పిల్లలను కూడా ఆత్మహత్య చేసుకునేలా చేశాడు. ఎందుకంటే తాను తన భార్య కూడా చనిపోయిన తర్వాత పిల్లలు మళ్ళా అనాథలు అవుతారు, ఎవరు చూడరు అనే ఉద్దేశంతో తొలుత కుమారుడు
కుమారుని చంపిన తర్వాత కూతురు Okay. ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరూ మరణించిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత బంధువులకి మరికొద్దిసేపట్లోనే మృతదేహాలను అప్పచెప్పనున్నారు. దీనిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు కూడా అన్ని కోణాల్లో కూడా ఆర్థిక కారణాల వల్లే మృతి చెందారా లేదంటే ఇతర కారణాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓకే మణికంఠ.